నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ చెన్నమ్మ. వెల్కమ్ టు మై ఛానల్ చెన్నమ్మ వ్లాగ్స్ 3-8. ఇక ఈ వీడియోలో అయితే సండే రోజు నా పనులు ఏ విధంగా ఉంటాయి, నేను ఏ విధంగా చేసుకుంటానో అయితే మీకు చూపిస్తున్నాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. చివరి వరకు చూసి లైక్ ఇవ్వండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మార్నింగ్ అయితే 5:30కి అయితే నిద్ర లేచాను. నిద్ర లేచి ఇంకా బయటకైతే వచ్చి ముందుగానైతే వాకిలి ఊడుస్తున్నాను. అక్కడ డోర్ ఉంది చూడండి. అదైతే నేను కొంచెం తొందరగా అయితే తీస్తాను. ఒక్కొక్కసారి ఈ మధ్య అయితే తీయట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, పిల్లులైతే వస్తున్నాయని చెప్పి. ఇంకా అదే విధంగా ఒక పెద్ద స్నేక్ కూడా తిరుగుతుందంట. అందుకని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి లైట్ పెట్టుకొని మరి ఊడుస్తున్నాను బయట కూడా. ఇంకా పురుగులైతే ఎప్పుడు ఎక్కడ తిరుగుతాయో కనిపియవు కదా, మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పేసి బ్యాటరీ పెట్టుకొని అయితే వాకిలి ఊడుస్తున్నాను. ఇంకా వాకిలి ఊడ్చి ఎంబడే ఇక్కడ బయటైతే నీళ్ళు కూడా కొట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ బయటికి రాకుండా డోర్ మూస్తే తెల్లవారే వరకు తెరవకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా నీళ్ళైతే కొడుతున్నానండి. కానీ ఉదయం పూట అయితే తొందరగా లేస్తే మస్తు ప్రశాంతంగా ఉంటదబ్బా నాకైతే. నాకే కాదు, ఎవరికైనా అంతేనండి. కాస్త లేట్ అయిందంటే అసలు ఇంకా ఏదో టెన్షన్, ఏదో లేనిపోని హడావిడి అంతా ఉంటది. ఇంకా వాకిలి ఊడవడం అయిపోయింది. బయట నీళ్ళు కొట్టేసాను. ఇంకా డోర్ కూడా క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ఇంకా మళ్ళీ వాకిట్లో అయితే లోపల తిరుగుతున్నాను. ముందుగా అయితే బట్టలు నానబెట్టుకోవాలి. సండే కదా, ఇంకా సండే రోజు ఉన్న బట్టలైతే అసలు ఇంకా నాకైతే ఒక్కొక్కసారి అస్సలు వాషింగ్ మిషన్ తెచ్చుకుంటే బాగుండే అనిపిస్తుంది. కానీ ఇంకా అన్ని పనులు మిషన్లతో చేయించినాక మనకు బద్ధకం వచ్చేస్తుంది అని చెప్పేసి వద్దులే అని చెప్తాను. ఇంకా మూత దగ్గర అయితే గడప అయితే కడిగేస్తున్నాను. గడప అక్కడ బండలు ఉంటాయి కదా, అవి కూడా కడిగేసి సైడ్కి అరుగు ఉంటుంది కదా, అరుగు మీద కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. అంటే ప్లేస్ ఉన్నంత వరకు. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవైతే తీయడానికి రాదు. ఎందుకంటే ఇంట్లో ప్లేస్ లేక అవైతే బయట పెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా ఉండనులే అని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా మిగిలిన ప్లేస్ వరకు కడిగేసాను. కడిగేసిన తర్వాత ఇంకా కుండలో ఆల్రెడీ మా అత్తమ్మ ఎప్పుడో పేడ తెచ్చేసింది. దాన్నైతే మొత్తం కలుపుకొని ఒక బకెట్ నీళ్ళైతే తెచ్చి పోసుకున్నాను హౌస్లో నుంచి. ఇంకా మొత్తం అయితే కల్లాపి చల్లుతున్నాను. ఇక ఒకప్పుడైతే నేను బకెట్‌లో నీళ్ళు పోసుకొని, అందులో పేడ కలిపి, ఆ బకెట్‌ని అక్కడే పెట్టుకొని, ఇంకో బకెట్ నిండా నీళ్ళు తెచ్చుకొని, మొత్తం జల్లేదాన్ని ఒకే దగ్గర నిలబడి. ఇప్పుడైతే అట్లా కాదు. మాకు ఒక పాత కుండ ఉంటే, ఇంకా ఆ కుండను అలాగే పెట్టి, అందులో అయితే పేడ వేసుకున్నాం. పేడ వేసుకొని మొత్తం చల్లేసుకున్నాను. చల్లేసుకొని ఇడుపులు కూడా అలికేసాను. ఇంకా కొద్దిగా ఆరని ఎంబడే పచ్చిగా ముగ్గేస్తే అంత మంచిగా అనిపియదని చెప్పేసి, ఇంకా అంతలోపు నేనైతే బ్రష్ చేసుకుంటున్నాను. చూడండి మార్నింగ్ టైం మా ఇంటి దగ్గర ఎట్లా ఉంటదో. చాలా ప్రశాంతంగా అనిపిస్తది అసలు. ఇంకా అప్పటికి తెల్లవారలేదు. కాకపోతే వీడియోలో అయితే మొత్తం తెల్లవారింది అన్నట్ల లైట్‌గా అయితే కనిపిస్తుంది. ఇంకా ఇంట్లోకొచ్చాను. మొహం కడుక్కొని వచ్చిన తర్వాత హెయిర్‌కైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ తలస్నానం చేయాలి కదా. వరుసగా 3 డేస్ నుంచి తలస్నానం చేస్తున్నాను. అందుకని చెప్పి ఇప్పుడైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. జుట్టంతా మొత్తం చిట్లిపోయినట్లయ్యి అసలు ఎట్లా పోతుందంటే, నాకైతే జుట్టుతో వచ్చిన సమస్య ఏంటంటే గుండు చేయించుకున్న టెన్షన్ లేకుండా ఉండేదేమో అనిపిస్తది. కానీ ఈ వయసులో అయితే గుండు చేయించుకోలేము. అంత మంచిగుండదు చేయించుకుంటే గూడా. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఆయిల్ పెట్టి ఇంకా స్నానం చేసే వరకు ఒక 2-3 అవర్స్ అవుతుంది గదా అని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మా పెద్ద పాపకు గూడా అస్సలు తనకైతే చిన్న చిన్నగానే ఉన్నాయి గదా, ఒక్క చిక్కు గూడా పడదు. కానీ తనకు డైలీ జుట్టేస్తే నా డ్రెస్ నిండా, తన డ్రెస్ నిండా మొత్తం పడుతుందండి. అసలు ఏం చేయాలో ఏమో అర్థం అవ్వట్లేదు నాకైతే. ఇంకా నేనైతే ఆయిల్ ఇప్పుడైతే నార్మల్‌గా కోకోనట్ ఆయిల్ పెడుతున్నాను. కానీ రెగ్యులర్‌గా అయితే అందులో ఆయిల్ హీట్ చేసి అందులో కరివేపాకు, తర్వాత మందారం ఆకు అవన్నీ ఏసి మరిగించి ఆయిల్ అయితే పెట్టుకుంటాను. ఇంకా అదైతే అయిపోయింది. మళ్ళీ ప్రిపేర్ చేయాలి. ఇంక ఇప్పుడైతే చూడండి, హెయిర్‌కి ఆయిల్ పెట్టుకున్నాక ఇంకా ముగ్గులైతే పెట్టలేదు కదా, ఇంకా ముగ్గులు పెట్టడానికైతే వచ్చాను. గడపకైతే ముందుగా పసుపు రాసుకుంటున్నాను. పసుపు రాసుకొని మొత్తం నిండుగా పసుపు రాసుకుంటేనే గడప అయితే మంచిగా కనిపిస్తది. ఇంకా నేను శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో అయితే డైలీ అట్లా పెట్టేసుకుంటాను. కానీ ఇప్పుడైతే ఓన్లీ ఫ్రైడేనన్నా లేదంటే సండే రోజు, సాటర్డే రోజు ఏదో ఒక రోజు మాత్రమే పెట్టుకుంటాను. మామూలుగా ముగ్గు కడిగి రోజు ముగ్గైతే వేసుకుంటాము. ఒకరోజు పెట్టింది ఎంబడే మొత్తం పూర్తిగా పోదు కదండీ! అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే గడప దగ్గర ముగ్గేసుకొని వచ్చి ఫస్ట్ తులసి కోట దగ్గర అయితే ముగ్గేసుకుంటున్నాను. తులసి కోట దగ్గర చిన్న ముగ్గేసుకొని తర్వాత ఇంటి ముందైతే ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇంత మంచిగా ఊడ్చి, అలికి, సాంపి చల్లి మంచిగా ముగ్గులైతే పెట్టుకుంటాను కదా.
నేను ఇంత చేసినా మా అత్తమ్మకైతే నచ్చదండి. తను చూడండి ఒక వారం రోజులు ఊరికి పోయి వచ్చిందనుకో, నేను రెగ్యులర్‌గా ఇట్లా చేసినా కూడా తను ఇంకా నేను పేడైతే తీసుకురాను కాబట్టి అంత మంచిగా అనిపియదు. ఎంత వాటర్ జల్లి, ఎంత ముగ్గులు పెట్టుకున్నా కూడా. కాబట్టి నేను ఒక వారం రోజులు ఊరికి పోతే వీళ్ళు చూడు ఇంటి ముందర ఎవరైనా ఉన్నారా లేరా అన్నట్లు చేసిర్రంటది. నాకైతే అప్పుడు మస్తు అంటే మస్తు కోపమొస్తది. ఇంక నువ్వు ఊరికి పోయినావు గదా! మేమసలు వాకిలి ఊడ్చుకోలేదు, ఇల్లు ఊడ్చుకోలేదు అని చెప్తా. ఇంక ఏమనను నేనైతే సైలెంట్‌గా అదొక్క మాట అని సప్పుడు చేయకుండా ఉంటాను. నాకైతే ఒక్కొక్కసారి నవ్వొస్తదండి. ఏంటో ఈ పెద్దవాళ్ళు మాట్లాడితే ఒక్కొక్కసారి అర్థమే కాదసలు. కానీ ఏం చేస్తాం? తప్పదు అని చెప్పేసి దొబ్బేస్తుంటాం అట్లా. ఇంకిప్పుడైతే ఇవి పసుపు, కుంకుమ కలర్లండి. నేను అది న్యూ ఇయర్‌కి తెచ్చుకున్నాను గదా! అవైతే మిగిలినయి. ఇవి ఒకరోజు మా పాప పెట్టింది చూసి, అవి దాచిపెట్టుకుంది తను ఆడుకోవడానికని. తనే మళ్ళీ ఎందుకో ఒకరోజు బయట వాటర్ జల్లి అక్కడైతే మొత్తం ఏసేసింది. ఇంకా దొరికినాయి గదా అని చెప్పేసి పెట్టడానికి బావుంటాయని చెప్పేసి అయితే పెట్టుకున్నాను. ఇంక మొత్తం ముగ్గులు పెట్టడం అయిపోయాక ఇంట్లోకొచ్చానబ్బా! ఇంక నా కిచెన్ చూడండి ఎట్లా ఉందో అసలు. అట్లా ఎందుకయిందంటే నేను ఒక 2 డేస్ నుంచి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కోసం అది గూడా భూత్పూర్ మండల్‌లో ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానండి. అసలు ఆఫీస్‌కి, బస్ స్టాండ్‌కి చాలా దూరం ఉంటది. నాకైతే తెలీదు దగ్గరే ఉంటదనుకున్నా. తిరిగి, తిరిగి నాకు ఇంటికొచ్చేసరికి అసలు ఎంత పొలంలో పనిచేసి వచ్చుంటా చూడు నేను అంత నీరసంగా పడుకోలేదు. అట్లా అయ్యి పడుకున్నానండి. ఇంక అందుకే ఎక్కడిదక్కడ వదిలేసి సండే కదా మార్నింగ్ చేసుకుంటాలే అని చెప్పి వదిలేసాను. ఇంకా ఏదో రకంగా తిరిగి అయితే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఫైనల్‌గా అయితే తెచ్చుకున్నానండి. తెచ్చుకున్నాను. ఇంకా అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే కొంచెం హుషారుగా పని చేసుకుంటున్నాను. లేదంటే మళ్ళీ మండే రోజు కూడా రమ్మన్నది. ఇది కాదు అని చెప్పేసి ఎంఆర్ఓ సార్ దగ్గరికే వెళ్ళాను డైరెక్ట్. సార్ ఇది సిట్యుయేషన్ నాకు ఏదో అబ్జెక్షన్స్ చెప్తున్నారు మేడం వాళ్ళు అని చెప్తే, ఇంకా తనైతే సిగ్నేచర్ పెట్టించిండు. ఇంకా ఎంబడే కంప్యూటర్‌లో కొట్టించి నేనైతే తీసుకొచ్చుకున్నాను. ఇంకా వచ్చాక మస్తు అలసిపోయాను చెప్పాను కదా! ఇంక అందుకే ఈ పనంతా ఇట్లా వాయిదా పడిందండి. లేదంటే కొన్ని గిన్నెలు ఉంటుండే మార్నింగ్ టైం అయితే. ఇంకా అంట్లయితే తోముకుంటున్నాను ఫాస్ట్‌గా. ఇంకా అప్పటికి కూడా మా వోళ్ళు లేవలేదండి. అస్సలు నిద్ర లేవలేదు. ఒక మా చిన్న పాపని కొంచెం లేవడానికి ట్రై చేస్తున్నట్లు అనిపించింది. కానీ చూద్దాంలే. అసలు మెయిన్‌గా అయితే మా వోళ్ళు లేవకపోతేనే నేను ఫాస్ట్‌గా పనులు చేసుకుంటా. లేదంటే మా వోళ్ళు లేచిర్రంటే ఇది, అది, ఇదెక్కడుంది, అదెక్కడుంది, ఇదివ్వు, అదివ్వు అని నేను చేసే ప్రతి పనికి అడ్డు అండి. ఇంకా నేను ఇంట్లోకి వెళ్ళి ఒక బండలు తుడచలేదు అంతే. ఇంకా వాళ్ళు బయటకొస్తేనే నేను బండలు తుడచడానికని బయటున్న పనైతే ఫాస్ట్‌గా చేసుకుంటున్నాను. ఇంకా సండే రోజు బాస్కెట్లు, నాప్కిన్సు ప్రతి ఒక్కటి ఒక స్కూల్ బ్యాగ్స్ తప్ప అన్నీ క్లీన్ చేయాలి పిల్లలకైతే. ఇంక లేకపోతే అంత మంచిగా అనిపియవన్నట్లు. పిల్లలైతే లేవలేదని చెప్పాను కదా! ఇంకా ముందే సండే కాబట్టి కాసేపు ఎక్కువ పడుకోనీలే అని చెప్పేసి అయితే వదిలేసాను. మామూలుగా అయితే మా చిన్న పాప 6కి కాకపోయినా కనీసం 6:30 లోపైనా లేస్తుంది. హాలిడే అయినా, స్కూల్ డే అయినా, ఏ రోజైనా తనొక్కటి నా టైమింగ్ మెయింటెనెన్స్ చేస్తదండి. ఇంకా మార్నింగ్ 8:15కి అట్లా వెళ్తారు. ఈవినింగ్ ఇంటికి మా ఆయన గారు తీసుకొచ్చేవరకి 6 అవుతుందండి. అసలు మస్తు అంటే మస్తు అలసిపోతారు. కాబట్టి ఇంకా నేను కూడా పడుకోనులే అని చెప్పేసి అయితే పడుకోనిచ్చాను. లేవడం లేట్ అయిందంటే అన్నీ లేటే. ఇంకిప్పుడైతే బట్టలైతే ఉతికేస్తున్నాను. బట్టలైతే చాలా ఉన్నాయండి. ఒక 2, 3 డేస్ నుంచి అదే ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్తున్నానని చెప్పాను కదా! అసలు మార్నింగ్ ఇక్కడ 10కి అట్లా బయలుదేరితే ఇంకా అక్కడికి పోయేసరికి 11 అట్లా అయ్యేది. ఇంక అందుకని చెప్పేసి చాలా బట్టలున్నాయి. ఈరోజైతే జస్ట్ పిల్లల వరకే ఉతుకుతున్నాను. యూనిఫార్మ్స్, తర్వాత టవల్స్, ఇంకా మండే రోజు యూజ్ చేసుకునే ఐటెమ్స్ వరకే ఉతుకుతున్నాను. మిగిలినవి నావి, మా సార్‌వి, పిల్లల రెగ్యులర్ బట్టలు అవన్నీ తర్వాత ఉతుకుదాం నెక్స్ట్ డే అని చెప్పేసి ఇంకా బట్టలు కూడా ఉతికేసొచ్చానండి. బట్టలు ఉతికేసైతే ఇంకా ఆరేస్తున్నాను. అప్పటికే ఇంకా సూర్యుడు కూడా రాలేదండి. ఎందుకో ఈరోజు ఇంకా ముందే ఎండాకాలం కూడా వస్తుంది కదా! అసలు కొంచెం ఎండలు ఎక్కువైనాయంటే అస్సలు బయట కూర్చొని బట్టలైతే ఉతకలేము. నేను కూర్చునే ప్లేస్ దగ్గర అయితే తొందరొస్తుంది ఎండ. అందుకని చెప్పేసి అయితే తొందరగా అయితే బట్టలు ఉతికేసాను. ఇక ఇంట్లో ఎంతసేపైనా ఎన్ని పనులైనా చేసుకోగలుగుతాం. బయటైతే చేయలేమని చెప్పేసి బయటైతే పని అయిపోగొట్టేసానండి. అందరూ కలిసి తలా ఒక పని చేసుకుంటే తొందరగా అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది. అలసట కూడా రాదండి. కానీ ఒక్కరే ఇలా గంటల తరబడి చేస్తే మాత్రం చాలా అలసట వస్తుందండి. మా ఆయన గారు మాత్రం ప్రశాంతంగా పడుకున్నారండి ఈ టైంకి కూడా. ఆయనకైతే నిద్ర చాలా ఎక్కువండి. మంచిగా ప్రశాంతంగా నిద్రపోతేనే నెక్స్ట్ డే మంచిగా పనులన్నీ ఫ్రీగా చేసుకుంటాడు. లేకపోతే మా మీద అయితే అరిచేస్తాడు. నాకు కూడా ఈ మధ్య సరిగ్గా నిద్రపోలేదంటే టైమ్ టు టైమ్ హెడేక్ రావడం స్టార్ట్ అయిందండి. ఇంకా అప్పుడైతే అస్సలు హెడ్‌ని ఏం చేయలేనబ్బా! ఇంతకుముందయితే ఈ ఇంట్లో మేము ఒక్కరమే ఉండేవాళ్ళమండి. ఇప్పుడు ఒక 2 మంత్స్ బ్యాక్ అక్క వాళ్ళైతే వచ్చిర్రు. ఇంకా పిల్లలకైతే మంచిగా ఉంది. పిల్లలు
అంటే వాళ్ళ పిల్లలు కాస్త పెద్దగా ఉంటారు, వాళ్ళతో ఆడుకోవడానికి అట్లా అన్నట్లు. ఈవినింగ్ హోంవర్క్ చేసుకునేటప్పుడు కూడా ఇంకా అందరూ ఒకే దగ్గర కూర్చొని మంచిగా డిస్కషన్ అయితే చేసుకుంటారు. నాకైతే మంచిగా అనిపిస్తది పిల్లలకు తోడుగా ఉన్నందుకు. ఇక ఇప్పుడైతే ఇంట్లోకొచ్చానండి. అదే అంట్లన్నీ తోమి పెట్టేసాను కదా! అవన్నీ అయితే మొత్తం సదిరేసుకుంటున్నాను. ఇంకా వంట అయితే చేయాలి కదా! వంటకు లేట్ అయితుంది. గిన్నెలన్నీ తోముకుంటుంటే మా చిన్న పాప చూడు మా నాన్న ఫోన్ చేసిండు నా ఫోన్కి ఫోన్ చేస్తే ఇంకా తను మాట్లాడుకుంటూ అక్కడైతే డ్యాన్స్ చేస్తుంది. నేనైతే కట్ చేసి మళ్ళీ మా ఆయన ఫోన్తో చేసి నా ఫోన్ అయితే వీడియోకి కనెక్ట్ చేశాను. అంతలోపు ఈ పాలైతే పెట్టుకున్నాను. నేను ఆన్ చేసి పెడతా ఉంటే మా నాన్న కాల్ చేస్తూ ఉంటే వీడియో అయితే కట్ అయిందండి. ఇంకా వాళ్ళు మా నాన్న ఫోన్తో అయితే మాట్లాడుతున్నారు. నేను ఇంకా పాలు కాగినాయి కదా! మా పెద్ద బాబు పాప ఒక గ్లాస్‌లో తీశాను. ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. టీకైతే ఈరోజు రోజు లేట్‌గానే తాగుతానంటే ఈరోజు హాలిడే అని చెప్పి ఇంకా లేట్ అయింది. 8 అయిపోయింది కదా! ఇంకా ఇంకొక గ్యాస్ మీద అయితే మళ్ళీ పాలైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవి కూడా వేడి చేసి ఒక పక్కకు పెట్టేసుకున్నామంటే ఒక పని అయిపోతదండి. అని చెప్పి టకా టకా అయితే చేయాలి. లేదంటే లేట్ అయితది. తినే టైం అయిపోతే ఇంకా మళ్ళీ తినలేము. ఇంకా నేనైతే పాలు కాగినాయి కదా! అవి పక్కకు పెట్టి టీ అయితే పోసుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మా ఆయన గారు కూడా తొందరగానే మొహం కడుక్కున్నాడు. తొందరగా ఏమి కాదండి. ఆల్రెడీ 8:30 అయిపోయింది టైము. అందుకని చెప్పేసి ఇంకా ఆయనకు కూడా కప్పులో పోసిచ్చాను. ఇంకా టీ కొంచెం ఆ ఫ్లాస్క్‌లో పోసుకుంటాను కాబట్టి అంత తొందరగా చల్లారదు. ఇంకా అంతలోపు బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను. అది స్టవ్ మీద పెట్టినామంటే మనం అది ఉడికేలోపు మనం టీ తాగొచ్చు. లేదంటే ఏమన్నా వెజిటబుల్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్లు. ఇంకా బియ్యం అయితే కడిగాను. చూడండి బియ్యం కడిగేటప్పుడు అందరూ అయితే ఒక 2, 3 సార్లు కడుగుతారంట. మనం తినేదే పిప్పి అండి. అందులో ఏముంటాయి అసలు? పోషకాలు పడేసి వేస్టేజ్ తింటున్నాం. బియ్యాన్ని ఒక 2, 3 టైమ్స్ కడిగి మళ్ళీ నీళ్ళ గంజి వారిస్తే అందులో ఏమన్నా విటమిన్స్, పోషకాలు ఉంటాయా? అసలు నేనైతే ఒక్కటేసారి వాటర్ పోసి కడుగుతానండి. డైరెక్ట్ పొయ్యి మీద పెడతాను. ఇంకా నాకు ఉడకబెట్టడం అయితే కొంచెం ఎక్కువ బియ్యం కదా! అంత పర్ఫెక్ట్‌గా రాదన్నట్లు నాకైతే ఇంకా ఉడికించుకొని తినాలని అయితే ఇంట్రెస్ట్. కానీ మా వాళ్ళందరూ తినరని చెప్పేసి వాళ్ళ కోసం అయితే అట్లా వండుతాను. ఇంకా అన్నం కూడా అయ్యింది. దాన్ని పక్కకు పెట్టేసానండి. ఇప్పుడైతే పప్పు చేసుకుంటున్నాను. ఏం పప్పు అంటే గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. ముందుగా అయితే పప్పు అయితే కడిగేసాను. పప్పు కడిగి పొంటికూర కూడా కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే కడిగేసి అలాగే పెద్ద పెద్దవే వేసుకున్నానండి. చూడాలి ఎలా ఉడుకుతాయో ఏం కథలో. ఇంకా టమాటాలు కూడా 2 పీసులుగా కట్ చేసి అందులో కాస్త పసుపు, నూనె, జీలకర్ర, మెంతులు అయితే వేసి ఇంకా కుక్కర్ క్యాప్ పెట్టేసానండి. ఇంకా నెక్స్ట్ ఉన్న పని మా హౌస్ క్లీనింగ్. హౌస్ క్లీనింగ్ పని అయితే ఇంకా మా వాళ్ళు దీపారాధన చేస్తారన్నట్లు. సండే రోజు కాబట్టి ఇంకా మా ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన అయితే ఉంటది. ఇప్పుడైతే చూడండి ఇంకా పప్పును అయితే నేను ఇవతల స్టవ్ మీద పెట్టాను. అది చాలా చిన్నగా మండుతుంది. ఇంకా ఫాస్ట్‌గా కావాలంటే పెద్ద స్టవ్ మీదనే పెట్టాలని చెప్పేసి ఇంకా రైస్ అయితే ఇవతలకి పెట్టుకొని అవతలైతే పెట్టేస్తున్నాను. ఆ రైస్ పెట్టి ఆ పప్పు పెట్టే కంటే ముందే నేను ఇల్లు మొత్తం అవతల, ఇవతల మొత్తం ఊడ్చుకొచ్చానండి. ఊడ్చుకొచ్చి ఇంకా పప్పు పెట్టాను కదా! పప్పు పెట్టాక ఇప్పుడైతే తుడుస్తున్నాను. అది ఉడికేలోపు తుడవాలని చెప్పేసి ఇంకా కిచెన్ దగ్గర చూడండి నాకైతే ప్లేస్ ఉంటది కదా! అసలు సెల్ఫ్‌లే ఉండవు మా ఇంట్లో. కాబట్టి అన్నీ కిందే ఉంటాయి కాబట్టి ప్రతి ప్లేస్ అణువు తుడుచుకోవాలి. లేదంటే కిచెన్ కాబట్టి కొంచెం నీట్‌గా ఉండదు. అందులో క్రిములొస్తుంటాయి, పురుగులొస్తుంటాయి. ఇంకా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే తుడుచుకుంటున్నాను. తుడిచేటప్పుడైతే కింద ఉన్న సామాను మొత్తం పైకి పెట్టుకోవాలి చిన్న చిన్నవి. ఇంకా పెద్ద పెద్దవైతే సైడ్‌కి జరుపుతూ తుడవాలి. నాకు కిచెన్ దగ్గరే మెయిన్ డోర్ కాబట్టి బయట నుంచి సాంపి దుమ్మయితే ఫుల్ వస్తుందండి. అందుకని చెప్పేసి అసలు మస్తు దుమ్మయితే పడుతుంది. ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా సరే మంచిగా సెల్ఫ్‌లు, సబ్జాలు ఉన్నాయనుకోండి మంచిగా వాటిపైన సామానంతా పెట్టుకొని కింద కొన్ని మాత్రమే అసలు కింద పెట్టడానికి ఏ వస్తువు లేకుండా ఉంటది. ఇంకా ఇల్లు పెద్దగా ఉండి సెల్ఫ్‌లు లేకపోయినా సరే ఇదిగోండి మా ఇల్లయితే డబుల్ బెడ్‌రూమ్ లెక్క ఉంటది. కానీ ఒక్క సెల్ఫ్ కూడా ఉండవు కాబట్టి అంతా సామానంతా కిందనే ఉంటది. నాకైతే మస్తు యాస్టకొస్తదబ్బా ఈ ఊడవడం, తుడవడం అని చెప్పేసి. ఇంక నేను బండలు తుడిచేది అయిపోయిన తర్వాత పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు ఉడికిపోయింది కానీ చెప్పాను కదా! మిరపకాయలైతే టైం లేక పెద్ద పెద్దగా వేశానని. అవైతే నీళ్ళల్లో చేపల్లాగా అయితే తేలుతున్నాయండి. అయితే నీళ్ళంతా కిందికి పట్టింది. పప్పు, ఆకు అయితే పైకి తేలింది. నేను ఉడికిపోయి దగ్గరైందనుకున్నాను. అందులో పప్పు గుత్తి పెట్టేసరికి ఇంకా మిరపకాయలైతే చేపల్లాగా తేలుతున్నాయని చెప్పి ఇదైతే ఇట్లా మెదిగేటట్టు లేదని చెప్పేసి మళ్ళా తీసి కుక్కర్ మళ్ళా పెట్టాను. ఇంకా అంతలోపు గిన్నెలైతే మొత్తం క్లీన్ చేశాను కదా! ఇక్కడ సిలిండర్ దగ్గర అన్నీ సదిరేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే టైం లేక నేను అంటే ముందే ప్లాన్ చేసుకోలేదన్నట్టు టిఫిన్ చేయడానికి. అందుకని అన్నం, పప్పు చేశాను కాబట్టి తొందర అయింది. లేదంటే టిఫిన్ చేసిన రోజు నాకు మినిమమ్ 1 అట్లా అయితదండి. ఈ పనంతా అయిపోయేసరికి.
ఇంకా నేను వంటంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయ్యొచ్చాను. అంతలోపు మా వాళ్ళైతే దీపారాధన చేస్తారని చెప్పాను కదా! వాళ్ళైతే దీపారాధన కంప్లీట్ చేసిర్రు. ఇంకా మనం మొత్తం పని అయిపోయింది కాబట్టి స్నానం చేసి దేవునికి దండం పెట్టుకోవడమే మన పని అన్నట్లు. నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి ముందే మా పిల్లలకైతే హాట్ వాటర్ పెట్టి స్నానం చేయించానండి మా పెద్ద పాపకు. ఇంకా డైలీ అయితే వాళ్ళే స్నానం చేస్తారు మార్నింగ్ టైము. ఇంకా సండే రోజు మాత్రమే నేను చేయిస్తానన్నట్లు మంచిగా హెడ్ మొత్తం బాడీ అంతా మంచిగా రుద్ది ఇంకా ఎప్పుడో ఒకసారి వీలుంటే మాత్రం నేను చేయిస్తాను. లేదంటే 90% వాళ్ళే చేసుకుంటారు డైలీ. సండే మాత్రం కంపల్సరీ నేనే చేయిస్తానన్నట్లు. టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకోలేదని చెప్పాను కదా! ఇంకా మా చిన్న పాప అయితే ఏదో బలవంతంగా తిన్నానా లేదా అన్నట్లయితే తింటుంది. ఇంకా తనకైతే ఇంతకు ముందు రోజు గొట్టాలైతే కాల్చాను. కాల్చినప్పుడు కొన్ని ఎక్కువే కాలుస్తాను. తన కోసం అయితే కొన్ని తీసి పెడతాను. ఎందుకంటే తను ఎప్పుడంటే అప్పుడు తనకు తినాలనిపియనప్పుడల్లా, అలిగినప్పుడల్లా నాకిప్పుడు కాల్చు అంటది. అందుకోసం అయితే ముందే కొన్ని తీసి పెడతాను తన కోసం. ఇంకిప్పుడు కూడా టిఫిన్ చేయనందుకు ఇచ్చాను. అందుకే తింటుంది. టిఫిన్ చేశాననుకోండి డేలో 3 టైమ్స్ టిఫినే అడుగుతారండి. అసలు టిఫిన్‌లాగే తినాలనేది నా కాన్సెప్ట్. వర్కింగ్ డేస్‌లో అయితే కొంతమంది చిల్డ్రన్స్‌కి వాళ్ళ పేరెంట్స్ ఇంకా అదే మార్నింగ్ చేసిన టిఫినే పెట్టి పంపిస్తారంట. మా చిన్న పాప అది చూసినప్పుడల్లా నాకు గూడా అట్లా పెట్టి పంపించు అంటది. లేదు నాన్న నీకు తినాలనిపించినంత ఇంటి దగ్గర తినేసి ఆఫ్టర్‌నూన్‌కి నేను లంచే పంపిస్తానంటే, అది గాదు మా ఫ్రెండ్స్ తెచ్చుకుంటారు అని ఏమేమో జోలు చెప్తుంటదండి. నాకైతే అర్థం గాదు. కానీ పిల్లలకు ఆ విధంగా అలవాటు చేస్తే అసలు తక్కువ తినడానికి అలవాటయ్యి తక్కువే తింటారండి. ఏ టైం ఫుడ్డు ఆ టైంకి ఇచ్చామంటే మంచిగా అలవాటైతారు. ఆల్మోస్ట్ నేను టిఫిన్ అంటే చపాతీ, జొన్న రొట్టె, ఉప్మా ఇవే చేస్తాను. ఎప్పుడో ఒకసారి సండే రోజు అట్లా మా ఆయనైతే ఉగ్గాని చేస్తాడు. ఇంకా చాలా తక్కువ ఇడ్లీ, దోస అవి చేసుకోవడం అయితే నేను. ఇక ఏదో రకంగా ఫుడ్ అయితే తినేసామండి. చూడండి ఇప్పుడైతే నేను జుట్టయితే వేసుకుంటున్నాను. ఎట్లా అంటే వెంట్రుకలు అట్లా రాలిపోతున్నాయండి. అందుకే ఆయిల్ అయితే పెట్టుకున్నాను కదా మార్నింగు. నాకైతే ఒకప్పుడు చాలా తక్కువ రాలేవండి. నేను 2 జుట్లు వేసుకునేటప్పుడు కూడా మంచిగా మార్నింగ్ 8కి స్నానం చేసి 8:30 లోపు జుట్టేసుకొని వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడైతే ఈవినింగ్ అయినా ఆరట్లేదండి. అసలు అప్పట్లో ఒక్క జుట్టంతా కూడా లేవండి నా వెంట్రుకలైతే. ఇంక మొత్తానికైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యానండి. నా సండే వ్లాగ్ అయితే ఈ విధంగా ఉంది. నా వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.